ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన శాస్త్రు శ్రీ లక్షకుమార్ గారి వ్యాసము. భయపడవద్దు, నేనున్నాను. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి మొదటిసారి నేను ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో చదివాను. ఆ లేఖలోని వర్ణనను అతిశయోక్తి అని తోసివేసినాను. చాదస్తమని లెక్క చేయలేదు. ఆ విషయమునే మర్చిపోయినాను. బాబావారి పేరుతో కొన్ని వరుస ఉత్తరములు నాకు వచ్చినవి. కొందరు అమాయకులతో పరిపాటి, పరిచితులకు అపరిచితులకు అరటి ఉత్తరములను రాయుదురు. వాటిని అందుకొనిన వారు తిరిగి అటువంటి ఉత్తరములను 9 10 ఇతరులకు పంపవలను. అట్లు చేయని ఎడల ఇక్కట్లు గొలువును, చేసిన ఎడల లక్షల కొలది డబ్బు దొరుకుని వ్రాసేదారు. అట్టి పిచ్చి జాబులు నాకు కొన్ని వచ్చినవి. వాటిని చదువుగాయే నేను చిత్తు కాగితాల బొట్లో పారవేస్తాను. 1969 సెప్టెంబర్ నెలలో నాకు ఎవరో బాబావారి గురించినటువంటి పుస్తకాలు 3 పంపారు. నాకెందుకు అవి? జీవిత రహస్యములపై నాకు దృఢమైన భావనలు కలవు. నా వైఖరి నాకు చాలును అనే అభిప్రాయంతో నేను ఆ పుస్తకంలోనూ పేజీలను ఊరికి అటు ఇటు తిప్పి చూశాను. కానీ చదవలేదు. బాబావారి ఛాయాచిత్రముపై నా దృష్టి పడినది. కానీ నేను వాటిని గమనించలేదు. కావలసిన విషయములు వాటిలో ఏం లేవనుకొని నేను వాటిని పుస్తకముల అలమారీలో ఒక మూల ఉంచినాను. సామాన్యముగా నాకు అభిరుచులైన పుస్తకములను నేను ఎవరికైనా దానము చేసేదను. అందుకు వీలు కాకపోతే పారవేసేదను. కానీ ఆ 3 నా వద్దనే ఉంచుకుంటం మాత్రము ఒక వింత సంగతి. నేను డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగం చేస్తున్నాను. కాబట్టి కొల్లలుగా కొత్త పుస్తకములు నా ఇంట్లో వచ్చి పడును. నాకు వచ్చిన వాటిని మాత్రము దగ్గర ఉంచుకొని మిగిలిన వాటన్నిటిని కూడా అప్పటికప్పుడే లైబ్రరీలకు పంపుతుండేవాడు. అయినను ఈ 3 పుస్తకములను నా షెల్ఫ్లోని ఇతర పుస్తకములతో పెట్టడం ఏదో ఒక కారణం వలన జరిగి ఉండదు కదా. కాలేజీలో చదువుకునేటువంటి రోజుల్లో రాత్రి 1 గంటకు లేచి 2-3 గంటల వరకు పుస్తకం చదివి తర్వాత పడుకొని నిద్రపోవడం నాకు అలవాటైంది. ప్రస్తుతం కూడా ఆ అలవాటే. రాత్రి లేచి ఈ మధ్యనే అభ్యసించుకున్నటువంటి గ్రంథము పాణిని రచించినటువంటి అష్టాధ్యాయి అనేటువంటి శబ్దానుశాసనం. భాషాశాస్త్రంలోనూ తెలుసుకునే వలన ఏ దేశముల వారైనా ఏ భాషల వారైనా వారు అష్టాధ్యాయిని శరణు పొందవలసిందే. అది అతి దుస్సాధ్యమైనది, అయినను అత్యంత జ్ఞానదాయకము. 1969 సెప్టెంబర్ నెలలో ఒక రాత్రి నేను మామూలుగా లేచి అష్టాధ్యాయాన్ని తీసుకొని ఇంట్లోని ఎత్తులకు నిద్రాభంగము కాకూడదని డైనింగ్ రూమ్కు వెళ్ళి టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని చదవటం మొదలుపెట్టాను. ఎందుకో తెలియదు, ఆ రాత్రి గ్రంథం మీద మనసు లగ్నం కాలేదు. దానిని మర్చిపెట్టి వాకిలి తెరిచి బయటకు వచ్చాను. రాత్రి 1 గంట. నేను బోసా పట్టణమంతయు నిద్రలో మునిగి ఉన్నది. చుట్టూ ప్రశాంతత. వీధి దీపములు కొన్ని మిణుగు మెరుస్తూ ఉన్నాయి. చల్లని పిల్లవాయువు మెల్లగా వీచింది. తిరిగి చదువుదామని గదిలోకి వచ్చాను. చదువు చాలలేదు. ఎందువలన అని ఆలోచించాను. అప్పుడు ఏమి ఆశ్చర్యము, టేబుల్ పక్కనే నా దగ్గరనే ఒక కుర్చీలో జీరాడుతున్నటువంటి ఎర్రటి అంగీతో బుట్ట జుట్టు ఉన్న వారు ఒకరు ఆశీనులై ఉన్నారు. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.